సభాధ్యక్షులు ఏం పేరన్నా రమేష్ అన్న గారికి ఈరోజు బన్సిలాల్పేట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి నాయకులకు వేదిక మీద ఉన్న మన నాయకులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి అదేవిధంగా అమ్మలందరికీ రగన్నకి బన్సిలాల్పేట వాసులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే ముందు రోజు ఏం జరిగిందంటే ఆ రోజు బన్సిలాల్పేటలో ఈ శ్మశాన వాటిక రక్షణ కోసం అని ధర్నా కార్యక్రమం ఆ బస్తీవాసాలు పెట్టినప్పుడు ఆ రోజు పృథ్వీరాజ్ గారు కానీ మన తెలంగాణ శ్యామ్ లేకుండే నాకు పాషం యాదగిరన్న ఫోన్ చేసి రవి ఎవరు రావట్లేదు నువ్వు పోవాలతా మీరంటే నేనే పోయి ఆ రోజు ఫస్ట్ రోజు నేనున్న ఆ రోజు ఉన్నా ధర్నా ఇచ్చిన మళ్ళీ పోయినా. అయితే మిత్రులారా ఇప్పుడు రగన్న మీద కంప్లైంట్ చేసిండు కదా, అడిగాడు కాబట్టి కంప్లైంట్ చేసిండు. కానీ నిన్న పొద్దున ఏం జరిగిందంటే ఉదయం 11 గంటలకు బంజాయిల్స్ బికనేని వాళ్ళ బంద్ చేయాలని పోయినా. అప్పుడు నా బిడ్డని తీసుకొని బజార్కి పోతున్నా, 10 గంటలకు పోయి వాడికి చెప్పిన, నిన్ననే చెప్పినాం మీకు మేము మరి బంద్ చేయాలి కదా అంటే ఒక పైల్మాన్ వచ్చిండు నా మీదకి, ఇట్లా ఒక 2 నిమిషాలు వచ్చేసి వాళ్ళు చెప్తే వచ్చి నన్ను అంటాడు, నేను కొట్టి చంపేస్తాను, నేను వెళ్ళిపో బయటకు అన్నాడు. మీది ఏం క్యాస్ట్ బ్రదర్ అన్న, నేను బీసీని అన్నాడు. మరి మీకోసమే కదా ఇది పెట్టిందన్న, అవన్నీ చెప్పక నువ్వు బ్లాక్మెయిలర్ అన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడు పోయినా ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ చేసిన ఆయనని అయిపోయినాక అతను నాకు బాగా బైక్ జరుగుతుంది. మరి ఇంతకు ఏ పార్టీ అన్న, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అంటాడు. అరే బ్లాక్ కాదురా బ్రోకరు, కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, బీసీ అంటున్నావు, మళ్ళా పెట్టిందేమో బంధు వీళ్ళ కోసమే, వాడు నువ్వు ఈ మారోడోళ్ళ బ్రోకర్ కానీ అని వాడికి నాకు పెద్ద ఎత్తున గొడవైంది అతనికి నాకు. సరే అరే భయ్ నువ్వు ఒక పని చేద్దాం, 1 గంట ఉండరా భయ్ అని చెప్పినా మంచిగా హిమాయత్ నగర్ వచ్చి కొన్ని 4-5 షాపులే ఉన్నాయి మా మినర్వా, మేము కూర్చునే కాడ వెస్ట్ సైడు, తర్వాత ఆ పక్కన ప్యారడైజు, ఆ 4-5 షాపులు చెప్పి బంద్ చేయించినాం. హనుమంతరావు ర్యాలీ వచ్చింది, మా జనాలు అందరూ వచ్చి మళ్ళీ అందరం కలిసి 2 బండ్లు వేసుకొని బిగ్నింటి వాళ్ళకి పోయినాక బిగ్ని వాళ్ళకి చెప్పినాం, అరే ఇందాకనే చెప్పినవరా బంద్ చేయమని. బంద్ చేయబోతే మన వాళ్ళు స్వీట్లు గీట్లు అన్నీ కింద పడేసిండ్రు. మళ్ళీ ఇంకో పైల్మాన్ వచ్చింది, ఇక ఆడు పోయిండు, వానికి చెప్పి పిడమడితే వచ్చినని. ఆడు కాంగ్రెస్ అంటే తెలుసుకొని ఉంటాడు కదా, ఆ బస్తీలో చెప్పిన ఇటు బబ్లీ అంట కాంగ్రెస్ పార్టీ అంటాడు, మళ్ళీ బీసీ అంటాడు, వీళ్ళ దానికి వ్యతిరేకంగా వస్తుండే ఎవడు అంటే, అదే నువ్వు తెలియదన్నా వానికి మాట్లాడతామని మాట్లాడినట్టు వాడు రాలే. మళ్ళీ సెకండ్ కృష్ణుడు వచ్చిండు, ఇక రాగానే మేము ధర్నా చేస్తున్నాం, ధర్నా చేసి గోబ్యాక్ అన్నాం, వాని చికా చేసినాం, అంతా అయిపోయింది. నేను మీడియాకు మాట్లాడి మెట్లు దిగిపోతున్నాయి ఏ కారకుడే నడు అని నా చీపట్టి నెట్టేసిండు వాడు. నెట్టంగానే మేము 10 మంది వాడు ఒక్కడున్నాడు, ఆ అంగిలాగంతా చిరిగిపోయింది నానేగా, మొత్తం అంగిలాగంతా చిరిగిపోయినాక మేము బయటకు వచ్చినాం. మిత్రులారా ఏమంటున్నాడంటే వాడు నన్ను పొద్దున పిడమడితే వచ్చి 5 లక్షలు అడిగిపోయినాడు. అడిగిపోతే మళ్ళీ కొట్లాటకి ఎందుకు పోతా నేను, మళ్ళీ ఓన్గా 5 లక్షలు ఇస్తాడు కదా. ఇట్లా మనం పుసుక్కున ఒక ఉద్యమం ప్రారంభిస్తే ఆ ఉద్యమంలో పైసలే అంట కడతారు వీళ్ళు. మిత్రులారా నాకు కొద్దిగా సీనియర్ పృథ్వీరాజ్ భాయ్, ఆయన వల్ల నాకు ఇప్పుడు ఎంత నష్టం జరిగిందంటే, నేను మార్వాడి గో బ్యాక్ చైర్మన్ అయినా కానీ మొత్తం ప్రభుత్వానికి చైర్మన్ కాలేకపోయినా. ఎందుకంటే ఆయన అనుకుంటాడు, వాళ్ళ దోస్తు పిడమర్తి రవి పృథ్వీరాజ్ యాదవ్ పట్టుకుండు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటే అనుకుంటాడు. పృథ్వీరాజ్ యాదవ్ చేసే ఉద్యమం కూడా పిడమర్తి రవి అంటాడు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అనుకొని పిడమర్తి రవి వద్దంటుండంట. నాకేమొద్దు బ్రదర్, నేను చాలామంది కన్నా నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన, చైర్మన్ చేసిన అన్న కదా. అయితే పృథ్వీరాజ్ గారు కూడా ఈ మాట మాట్లాడుతుండ్రు, మార్వాడి గోబ్యాక్ ఇది అన్యాయం, తెలంగాణలో అక్రమంగా ఉన్నారు, కబ్జాలు చేస్తుండ్రు, కల్తీ చేస్తుండ్రు అని అంటుండు కదా. నేను కూడా ఏదో అనుకుంటున్నా, అంటే ఆయన మీ ఇద్దరు ఒకటి అనుకుంటున్నా, ఆయన వాళ్ళ దోస్తు అనుకొని పిడమడితే వద్దు అని అంటున్నాట. నేనేమన్నా మంచిదన్నా, చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చైర్మన్ చేసిన, కేసీఆర్ దగ్గరికి పోయి 1-to-1 మాట్లాడుకొని నాకు కావాల్సిన పదవులను అప్పుడే తెచ్చుకుంటుండే 10 ఏళ్ల క్రితమే. ఇప్పుడు కొత్తగా నాకు వచ్చేది లేదు. మంచి చాలా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి తెలంగాణలా కొట్లాడే అవకాశం ఈ మార్వాడి గోబ్యాక్ చేసి వల్ల మాకు వచ్చింది. అదే నాకు పెద్ద పదవి, దాన్ని నేనే ఇచ్చుకున్నా, నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా రగన్నకు చాలా ధన్యవాదాలు, మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు. నిన్న నుంచి మొన్న ఏం జరిగినా కానీ ఫస్ట్ మన రగన్నకే ఫోన్ కొట్టుకు ఆయన పెడతాం మనకు, ఎందుకంటే మన బ్రాండ్ అంబాసిడర్ అది, మన టకీ మన వచ్చేస్తుంది, మంది ఏం రూపాయి ఖర్చు అవసరం లేదు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలకు వచ్చిన కాంచి పైసలు లేకుండా నేను ఉద్యమం చేస్తున్నా, 1 రూపాయి కూడా ఖర్చు లేదు నాకు. ఆ ముందు
ఆ వారికి మీరు సద్దునేడు ఇచ్చి 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 మొత్తం ఆగమై లాస్ అయి కూర్చున్నా నేను. ఇక నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఉద్యమం చేస్తున్నా. మీరు దీన్ని వదిలిపెడతారే అనుకున్నా కానీ గట్టిగా పట్టుకున్నారన్న. న్యాచురల్గా కొంతమంది నేనైతే దేవుని నమ్మను, నాస్తికవాది నేను. కానీ నాస్తికవాదనైనా మన శవాల మీద పోతే కూర్చోం కదా, ఇష్టం ఉండదు ఎవరికి. అటువంటిది వీళ్ళు ఏంటంటే భూబకాసురులు. ఆడు మనిషి మనుషులను కూడా తీరేంత మనిషి. ఎంత నీచం అంటే అంత నీచం. నేను బనిసిరాలపేటకు నాకు బాగా లింక్, మా క్యాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. మా బంధువులు ఉన్నారు, మా ఊరు నుంచి బతకడానికి వచ్చారు. తక్కువ పోయినా నేను మొన్న పోయినప్పుడు కమురు వాసన ఆ నుంచి ఫస్ట్ రోజు నడుచుకుంటూ తీసుకోకపోతే వాసన. నేను అడిగిన ఏంది వాసన అంటే శవాలు కాలుతాయి కదా బ్రదర్ ఇక్కడ అని చెప్తారు. మరి ఆ దుర్మార్గుడికి ఆ వాసన ఎందుకు రావట్లేదు? మరి ఆయన ఏం చెప్తుండంటే వాళ్ళంట చాలా మంచి వ్యక్తులంట. ఒక గమలైన చనిపోతే వాళ్ళ భార్య పిలిస్తే పోయినా ఈ మార్వాడి ఆయన దగ్గరికి, అన్న అమ్మాయి ఆల్రెడీ మస్తు ఘోరంగా ఉంది, వాళ్ళ ఆయన చనిపోయిండు, ఇక వదిలే అన్న, ఈ ఆటోలను కట్టలేదని చెప్తే నువ్వు మారవడాలని గోబ్యాక్ అంటావా? మేము మారవడాలు ఎంత మంచి వాళ్ళని తెలుసా? మేము ఇట్లా పోతా అంటే మా దేవుడు వస్తుంటే ముందు మేము ఇట్లా ఊకుతాం అంతా, ఎందుకంటే కింద కింద చీమలు వస్తాయని. ఆ చీమలు కూడా జరిపిపోతాం మేము. అటువంటి వాళ్ళని పట్టుకొని నువ్వు గోబ్యాక్ అంటే నా పక్కన ఉన్నాడు కదా, మరి చీమలు చంపిన వాళ్ళు మీరు 2% నుంచి 9% అంటే తీసుకుంటారా? మరి వాడు వచ్చిపోడా మనిషి? చీమలు చంపినోడు మనిషిని చంపుతారా? మరి 1% గట్టలేము మనం వడ్డీ. 9%, 11% అంతులేదు వాళ్ళ ఆ తిండికి. అంత దుర్మార్గులు వాళ్ళు. అయితే నేనేమంటున్నానంటే రగన్న, పర్సనల్గా మనని చాలా దాడి చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎవ్వరు లేరు, వాళ్ళకు పోలీసులు ఘోరమైన అండ. మార్వడోలని మనం అంటే చాలు సంబరం పోలీసులకి, ఇక హ్యాపీ. ఎంత మంచి వాడు పిడబడతాడు, రోజు చేయరా భయ్, రోజు చేయి వాళ్ళ మీద. ఎందుకంటే వాడు వెంబడే పోతాడు, సార్ ఓ ఆయా సార్ పిడబడతాడు అంటే, అరే పెద్ద లీటర్ అబ్బాయి నేను చంపుతాడు, మంచివాడు కాదు అంటే సార్ వద్దు సార్ అని డబ్బులు ఇచ్చిపోతాడు. మంచిగా బతుకుతారు మా వాళ్ళు హాయిగా. తర్వాత ఇక చూడు మన మీద ఎన్ని వాటి విసికే ఎట్లా మన మీద దుష్ప్రచారం చేస్తారు. అది ఏమీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు, అది అంతా ఉత్తదే కుట్ర, ఫాల్స్. నేనున్నా కదా ఆడ, ఫస్ట్ రోజు వచ్చినాం, ఆ వాసనలో తిరిగినాం, 2వ రోజు వచ్చినాం, 2 సార్లు వచ్చినా నేను. మా మిత్రులందరూ ఉన్నారు ఆ రోజు. తర్వాత నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, నీ పక్షాన తెలంగాణ సమాజం అంతా ఉంటుంది. కాబట్టి నేను ఎంత నష్టపోయినో తెలుసు. నాకు తెలియకుండానే నీ ఉద్యమకారుని కాదు ఈ ఉద్యమంలోకి వచ్చిన. తర్వాత తెలిసింది నా మీద ఎన్ని చేసిండు. మన పిద్దురాజుల ఫ్రెండ్ చాలా ఘోరంగా మాట్లాడిండు, అట్లా చేసి ఇట్లా చేసిండు. ఆయన నమస్కారాలు ఆ అన్నకి, ఎందుకంటే చాలన్నా నాకు చాలా ధన్యవాదాలు. నేను చాలా పని చేయాలని కోరుకున్నా, నాకేం వద్దన్నా. మీరు నాకు మార్వాడలను పంపడమే, మార్వాడలు కొత్త షాప్ పెట్టకుండా ప్రయత్నం చేస్తున్నాను నేను. అదొకటే సంతోషం. ఎందుకంటే మీరు పేపర్ కరెక్ట్ చదవట్లేదు, మీరు పేపర్ చదివితే వెళ్తుంది. 20 కోట్లతో ఉడాయించిన మార్వాడి, 4 కోట్లతో ఉడాయించిన మార్వాడి, లోపల చూస్తే ఏం తెలుసా, బంగారం షాపులే. ఇప్పుడు 1,36,000 అయింది బంగారం. రాయట్లే వాళ్ళకి, మన వాళ్ళకి మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఏముందంటే 1,00,000 బంగారానికి మనం ఏమన్నా వడ్డీ కోసం పోతే 50,000 60,000 ఇస్తాడు. 1,30,000 సగం లాభం వల్ల. అని ఒకటి కాదు కదా, 100-200 మంది గ్యాస్ వేసుకొని సార్ పరారు అవుతాడు. ఆధార్ కార్డు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు, అసలు వాడికి ఏముండదు. మరి వాడిని ఎందుకు పట్టుకోవట్లేదు, వాడిని ఎందుకు అడుగుతారు? ఒక పోలీసు కూడా వాడిని ట్రేస్ అవుట్ చేయట్లేదు ఏంది? అందుకోసమనే మారోడోళ్ళు కొత్త షాప్ పెట్టొద్దు. ఇక రాండి, ఇక మంచిగా బతికిన వాళ్ళు బతుకు. మేము 100 ఏళ్ళైందన్నా, మీ భాష మాకు వస్తుంది, మీ లెక్కన బతుకుతున్నాం అంటే మరి మంచిగా బతకరాదు, నీతిగా ఎవడుతున్నాడు, నీ బంగారం దొంగ షాపులు ఏంది చెప్పాలి కానీ వాళ్ళకంటే. వాళ్ళు వేరన్నా, వాళ్ళు ఎస్సీబీసీలు అంట, ఆ బంగారం కోసం వచ్చిన వాళ్ళు ఎస్సీబీసీలు అంట. ఇక్కడ వ్యాపారం చేస్తుంది మొత్తం కూడా మార్వాడీలు, ఓసీలు అంట. నాకు తీసుకొస్తాను ఇవన్నీ చెప్పక, మాకు వ్యాపార నిమిత్తం వచ్చినోడంతా కూడా మార్వాడే, మాకు తెలిసి స్టోరీలు అని మీకు చెప్పి మమ్మల్ని డివైడ్ చేయకు. మీకు కూడా ఒకటే విజ్ఞప్తి, మనలందరూ కూడా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, బంగారం షాప్ పెట్టియద్దు. ఎందుకంటే కోట్లు పోతున్నాయి మనలో. ఈ కిరాణం అంటే చిన్నదే, వాడు ఎంత చేసినా 10 లక్షల్లో ఉంటుంది. కాబట్టి సోదరులారా, నువ్వు రగన ఏం బాధపడద్దు. ఈరోజు నేను ఆయన వస్తాడు అనుకున్నమాట, అడ్వకేట్స్ వకీల్ సాబ్ లేడు కట్టుతుంది కదా, నేను ఆయన వస్తాడు. వాళ్ళందరూ ఇట్లాంటి లుచ్చగాలు చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఒక ఆయన పోలీస్ అయినా, ఒక ఆయన అడ్వకేట్, ఒకడు పైల్మాన్, అంతా వాళ్ళ వైపే ఉన్నారు పైసల కోసం. వాడు ఆడంతా పిసినారి ఇంకో లేడు, వాడు అవసరానికి మనతో మాట్లాడుతుండు. వాళ్ళకు మనకు అసలు ఎటువంటి సంబంధం లేదు, మానవీయ సంబంధం లేదు. ఇవాళ అయిపోయింది 1 మినిట్. ఏంటంటే కోంటోలు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ మనతో ఎందుకు మనకు లింక్ అంటే, ఆడు మనం కలిసి పుట్టిన వాళ్ళం. అలా మన నాయన కలిసి పుట్టి పెరిగినాడు. మనకు పేరు లేకుండానే, రాసుకోకుండానే మనకి ఇతర తర్వాత తీపో అని. వీళ్ళు మనతో మాట్లాడారు, పైసలు ఇవ్వాలి, సామాన్ తీసుకుపోవాలి. అయితే లాస్ట్ 1 నిమిషం ముగిస్తా కదా.
చాలాసేపు వాటర్. ఈ అమ్మ అప్పటి నుంచి జరుగుతుంది మూమెంట్లో. ఇక వాళ్ళ ఈ మధ్యలో నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లా జరిగిన సంఘటన తర్వాత రాత్రికి రాత్రి ముగ్గురు మారడోళ్ళు మొత్తం బిచాన చదువుకొని దింగేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే మనోళ్ళు ముగ్గురు, ఒక ఆయన స్వీట్ షాపు, ఒక ఆయన బంగారం షాపు, ఒక ఆయన బట్టల దుకాణం పెట్టుకుంటారంట. ఆడికి పోయి స్వీట్లు పంచుకొని మంచిగా ఎగిరి రావాలన్నది నాకు సంబరంగా. 2 కుటుంబాలైనా బాగుపడ్డాయి నా వల్ల. నాకు ఇదే సంతోషం. చైర్మన్ కన్నా ఒక కుటుంబం తెలంగాణ. ఇప్పుడు ఆయన బంగారం షాప్ పెడితే మన అవసరమైన సూసైడే. ఇక నా దగ్గరకు వచ్చి చెప్పిండు, అన్న వాడు షాప్ పెడుతుండు, నేను బతకలేనన్నా వాని ముంగటని. వానికి ఊరందరు పోయి చెప్పారు, అరే వద్దురా మా 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 వాడు అగమవుతారంటే వాడు ఈ నెల షాప్ పెట్టాల్సిందే అన్నాడంట. ఎస్ఐకి చెప్పారు వీళ్ళంతా ఊరంతా పోయి, అన్ని వ్యాపారస్తులు పాటినాను. సార్ ఇది ఒక్కడే ఉన్నాడు సార్ మా ఊళ్ళో, ఆడొస్తాడు సార్ షాప్ పెట్టడానికి, వీళ్ళు లేచిపోతారు మా వాడంటే ఎస్ఐ చెప్పిండట, అరే బూతు తెచ్చుకుంటా, అరే మీ వల్ల మా వాళ్ళు ఆగమవుతుండ్రా, నా మాట ఇండ్రా రే, నువ్వు పోరాబాయి లేకపోతే మాత్రం మర్యాద కూడా ఉంటే లేదు సార్ నీ షాప్ పెట్టేది అన్నాడంట. ఇగో పెడితే పెట్టినావు కానీ రా, ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే కొడకా నేను చంపుతా అని చెప్పిందంట. మరి ఇక నా దగ్గరికి వచ్చితే నేను ఏం చేసిన, బ్రహ్మాండంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేసిన. ఏం చేస్తారు, నేను తెలంగాణ ఉద్యమంలో భయంకరంగా 100 రోజులు జైలుకి పోయినా. మరి మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాట చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకోటి అక్కడ వాడేం చేస్తుండంటే నల్గొండలో అప్పటి వరకు ఆ షాప్ మీద 5 సార్లు రైడ్ అయిపోయింది. వీడు దొంగ షాప్ అని మొత్తం సమాజాన్ని తెలిసిపోయింది. 25 ఏళ్ళ నుంచి నల్గొండ ప్రజల రక్తం పీలుస్తుడు వాడు. అక్కడున్న కోంటోళ్ళందరూ మన వ్యాపారులను పిలిస్తే వాని దగ్గర పోయినాం. వాడు అటు కూర్చున్నాడు, మేము ఇటు కూర్చున్నాం, నిలబడ్డాం. అడుగుతున్నాను, నువ్వు షాప్ పెట్టదు కొత్తది, ఇక తిన్నగాడు తిన్నావు కానీ ఇక మళ్ళీ కొత్తగా షాప్ ఎందుకయ్యా బాబు అంటే, ఇన్ని మాట్లాడి ఏమన్నాడంటే నన్ను, తూ కోనే బోల్నేకా అన్నాడు. ఎమ్మటే దవడ పగిలిపోయింది వాదిగా, ఎమ్మటే దవడ పగిలింది. ఇక అలా వేసి మంచిగా మనోళ్ళందరూ ఆయనని ప్రేమించారు చాలామంది, అందరూ లోపటేసి. తెల్లారి పోలీసులు పట్టుకపోయారు. ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి మనోళ్ళు మస్తు మంది వచ్చేసరికి కోమటిరెడ్డి మనోళ్ళ అందరూ ఫోన్ చేసిరే, ఎందుకు పట్టుకొచ్చిరా బాబు పంపించండి, స్టేషన్ బెల్ ఇచ్చి పంపించేసింది. అయితే మిత్రులు నిన్నది కూడా కేసు అయింది, కాకపోతే నేను పోలేదు, మనోళ్ళు పోయిన మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేసిండ్రు. కొద్దిగా మన సమాజం మనకు సహకరిస్తే వాళ్ళని ఎల్లగొట్టాలని మన ఉద్దేశం కాదు, నీతిగా బతుకడితే ఎవడు వద్దన్నాడు వాళ్ళని. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా బంగారం షాప్ మాత్రం పెట్టనిచ్చేది. బంగారం షాప్ పెడితే మాత్రం నాకు తెలితే మాత్రం నేను తగలబెట్టేస్తా. కుదరదు ఆ బంగారం షాప్ పెడితే, ఎందుకంటే కోట్లు దిగిపోతున్నారు, కోట్లు కొట్టేస్తారు వాళ్ళు మనకి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మొన్నటి వరకు కొత్త షాప్ పెట్టొద్దన్న, కొత్త షాప్లో బంగారం షాప్ పెట్టొద్దు అసలే. ఈ ఉద్యమాల్లోకి వచ్చినాక చాలా తెలివి వస్తుంది ఏం చేయాలా ఎట్లా చేయాలని. కాబట్టి ప్రియమైన పృథ్వీరాజు గారు, మీ దోస్తు కలితే నా పదవి గురించి జర చెప్పండి అని, నేను అటువంటి వాడిని కాదని చెప్పండి అని, మీ దోస్తు దగ్గరికి నువ్వు పోయి నా గురించి చెప్పి పిడబడితే ఎటువంటి వాడు. మిత్రులారా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పొడి చేసి ఓడిపోయినా, చైర్మన్ చేసిన, తెలంగాణ ఉద్యమానికి చైర్మన్ చేసిన, వర్గీకరణ ఉద్యమం చేసిన, ఇది నా ముచ్చటైన 3వ ఉద్యమము. ఇది అన్లిమిటెడ్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక మనం వాడు ఆగేంత వరకు వాడిని భయపెట్టించుకుంటూ తెలంగాణ వాడు భయంగా బతకాలి తెలంగాణతో. మనతోటి సామరస్యంగా జీవించాలి, బంగారం కొట్టు పెట్టొద్దని తెలియజేస్తూ, మీకు ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో దీన్ని గట్టిగా పట్టుకున్నది మీకు అందరూ ధన్యవాదాలు. కుటుంబకులాసులు నాకు క్యాష్ కూడా మేము క్యాష్ కూడా అడగం తెలంగాణ దాదాపులా, ఏ కులమైన బాధలేదు, దీన్ని గట్టిగా పట్టుకున్నది. ఎందుకంటే ఇది విజయం సాధిస్తే మొత్తం లేస్తారు మనోళ్ళు. ఇంకా ఒక్కటి కాదు అసలు, వాళ్ళతోటి అక్కడ సంగారెడ్డిలో ఒక ఇష్యూ, నిన్న సాయంత్రం పూట రాధిక థియేటర్ కాడ ఒక ఇష్యూ, జడ్చర్ల మిడ్జిల్లా మన ముఖ్యమంత్రి గారి ఊర్లో ఒక ఇష్యూ, మహబూబ్నగర్లో ఒక ఇష్యూ, పెంట్లవెల్లిలో ఒక ఇష్యూ, కొల్లాపూర్లో ఒక ఇష్యూ. నేను పోలేక చేస్తున్నాను, నాకు ఒప్పిక నన్ను మినిస్టర్లు వాళ్ళు వద్దు ఆగా మేము చెప్తామంటారు. అయినా కొన్ని రోజులు పాల్గొనలేదు, వాళ్ళు మొత్తం వ్యతిరేకం చేశారు. నిన్న బీసీ బంద్లో షాప్ తెరిచినోడు అంటే వాడికి ఒక్క పూట మామూలుగా 10 గంటలకు స్టార్ట్ అయితే 1ంటికి ర్యాలీ చేసి తినడానికి పోతాం, పోగానే ఆల్రెడీ బంద్ అయిపోద్ది, అవునా కదా. మన లంచ్కి పోతే అది బంద్, దానికి కూడా ఒప్పుకోలేదు వాడికి. ఇలా మంచి రోజు పూజ ఉందంటుండు. డబ్బులకు ఎంత కక్కుర్తి కొడుకులు వాళ్ళు. ఈ తెలంగాణ సమాజాన్ని దోసుకొని వచ్చినటువంటి మార్వాడీలు ఆ పేరుని మాత్రం తెలంగాణ ఉరికియాలే. ఎమ్మటే వాడు మొత్తం మారుపేరు పెట్టుకొని తిరిగే దొంగలాగా మారిపోతారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన హిందూ శ్మశాన వాటిక బన్సిలాల్పేట వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.